దినవృత్తాంతములు మొదటి గ్రంథము 19వ అధ్యాయము. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను రెండు సైన్యముల మధ్యను చిక్కుబడియుండుట చూచి యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి, కడమజనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అబీషైకి అప్పగించి ఇట్లనెను: సిరియనుల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగియుండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చెయ్యునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడానున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి. సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతుమని సిరియనులు తెలుసుకునినప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి. హదరెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోపకు వారికి నాయకుడాయెను. దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలీయులనందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరచెను. దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియనులలో 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన షోపకును చంపివేసెను. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదరెజరు యొక్క సేవకులు తెలుసుకునినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సు లేక యుండిరి.